హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్న థియేటర్ అనేది మీకు మల్కాజిగిరిలో ఉన్న చాలా ఫేమస్ అయిన థియేటర్ ఇది. శ్రీ సాయిరామ్ థియేటర్ ఇది. ఇది 70 థియేటరు. ఇది ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో దీన్ని రెనోవేషన్ చేసి కొత్తగా చేశారు ఈ థియేటర్‌ని. ఇప్పుడు ఇది చాలా బాగుంది. ఒక మల్టీప్లెక్స్‌లో ఉన్నట్టుగా ఉంది. మొత్తం ఏసీలే ఉన్నాయి. ఫ్యాన్‌లు అనేటివి ఏమీ లేవు. సీట్స్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. ఒక బాల్కనీ సీట్‌లో ఎలా ఉంటుందో ఒక రూ. 50 సీట్‌లో అలా ఉన్నాయి. చాలా బాగుంది. చాలా కంఫర్ట్‌గా ఉంది. మంచిగా ఉంది. సౌండ్ సిస్టమ్ గూడా ఇది చాలా బాగుంది. దీని సౌండ్ సిస్టమ్ ఏంటంటే మీకు డాల్బీ అట్మాస్ ఇది. డాల్బీ అట్మాస్ 7.1 ఏదో ఉంటుంది సంథింగ్. కానీ డాల్బీ అట్మాస్ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. చాలా బాగుంది సౌండ్ సిస్టమ్ అయితే. మీకు చాలా స్పీకర్స్ ఉన్నాయి ఇందులో. ఇది మీకు క్యాంటీన్ ఏరియా. ఈ క్యాంటీన్ ఏరియాలో మీకు ప్రైజెస్ తెలిసిందే గదా! ఎలా ఉంటాయనేది. సో, దాని గురించి మనకు అవసరం లేదు. పట్టించుకోము గూడా. చాలా ఉన్నాయి ప్రైజెస్ అయితే. సో, మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకటి చూడండి. ఇది మీకు కింద లోయర్ బాల్కనీ అన్నమాట. ఈ లోయర్ బాల్కనీ కూడా సేమ్ రేట్ ఉంటుంది. పైన బాల్కనీ ఎంత ఉంటదో లోయర్ బాల్కనీ కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. సో, ఈ లోయర్ బాల్కనీ ఇది. ఇక్కడి నుంచెల్లి మీరు చూపిస్తాను చూడండి ఒకసారి. సో, లోయర్ బాల్కనీ నుంచెల్లి ఇలా ఉంటుంది సీన్ అనేది. స్క్రీను. 70 స్క్రీను చిన్నదేం గాదు. మీకు చూడ్డానికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది థియేటర్ గానీ మంచిగానే ఉంటుంది. బాగుంటుంది. మన గోదావరిఖని శ్రీనివాస్ థియేటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. సౌండ్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. మీకిక్కడ చూపిస్తాను చూడండి ఎన్ని స్పీకర్స్ ఉన్నాయో పైన, కింద అనేది. చాలా స్పీకర్స్ ఉన్నాయి. మంచి సౌండ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. మీకు ఏదైనా మంచి సాంగ్స్ ఉన్న మూవీస్ ఉంటాయి గదా! అవి చూస్తే మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది మీకు. నాకైతే చాలా నచ్చింది ఈ సౌండ్ సిస్టమ్ అనేది. మీరు ఒకవేళ ఈ థియేటర్‌కి ఎప్పుడైనా వెళ్తే ఒకసారి కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను రీసెంట్‌గా 'డీజే టిల్లు' సినిమాకి వెళ్ళాం. సో, అప్పుడు ఈ వీడియో తీశాను నేను. సో, ఇది ఈ వీడియో అనేది. నా ఎక్స్‌పీరియన్స్ అయితే బాగుంది. ఈ థియేటర్ ఎక్స్‌పీరియన్స్. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది